అన్నగారికి, దేశయ్య అన్నగారికి మరియు ఇక్కడికి వచ్చిన అఖిలపక్ష పార్టీలు మరియు మేధావులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ కార్యకర్తలారా, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ సభ జరుగుతుందనేది వాస్తవం. ఎందుకంటే సమైక్య భారతదేశ నిర్మాణం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ. అందుకే ఆయన చాలా స్పష్టంగా 1935 యాక్ట్లోనే యాక్ట్ సందర్భంగా యాక్ట్ను భారతదేశంలో అంటే మన రాజ్యాంగం 1947 యాక్ట్ తెచ్చేటప్పుడే ఒక ప్రతిపాదన చేశారు. ఈ భారతదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా ఉండాలని, అంటే ఒక సమైక్య భారతదేశంగా ఉండాలని, ఒక యూనియన్ ఆఫ్ ఇండియా కంటే కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా ఉండాలని. అంటే యునైటెడ్ స్టేట్స్కి మధ్యలో ఏంటి తేడా అంటే, యూనియన్ అంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోల్పోతుంది. యునైటెడ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఉంటుంది. సమస్య అంతా ఇక్కడే వచ్చింది. ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే, భారతదేశం 1947 యాక్ట్ కంటే ముందు అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా అవతరించడానికే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఈ దేశ ఆధిపత్య వర్గాలు, బ్రాహ్మణ ఇంకా ఇతర ఆధిపత్య వర్గాలు ఎవరైతే ఉన్నారో మొత్తంగా ఈ దేశాన్ని ఎట్టి పరిస్థితిలో తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి, అది ఉత్తరాది ఆధిపత్యము, ఉత్తరాది భాష, ఉత్తరాది సంస్కృతి అనే దాన్ని అప్పుడేనే కుట్ర జరిగింది. 1947 యాక్ట్లోనే కుట్ర జరిగింది. ఆ కుట్ర ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. సో ఇవాళ ఆ విషయాలని మనం కొంచెం టైం, ఒక 5 minutes అయినా పర్వాలేదు, మనం కొంచెం మాట్లాడుకుంటే దానికి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశ జనాభా 150 కోట్లు, ఇంకా 29 రాష్ట్రాలు మాత్రమే ఉంది. 29 రాష్ట్రాలు ఎట్లుంటుంది? 18 సంవత్సరాలుగా విలీనమైన అమెరికా 50 చిన్న రాష్ట్రాలుగా ఏర్పడ్డది. అదే 65 సంవత్సరాలుగా విలీనమైన భారతదేశము ఎందుకు ఇంకా 29 రాష్ట్రాలకే పరిమితమైంది 79 సంవత్సరాల తర్వాత కూడా? ఎందుకు ఇప్పుడున్న 150 కోట్ల జనాభాలో 75 రాష్ట్రాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా మొదటి రాష్ట్రాల విభజన కమిషన్ అప్పుడు చెప్పాడు, ఈ దేశం నవనిర్మాణం వైపు వెళ్ళాలంటే 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలన్నాడు. మరి ఎందుకు కాలేదు? ఎందుకు ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది? ఎందుకు మణిపూర్, గోవా లేదా త్రిపుర అతి చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి? ఎందుకు దక్షిణ భారతదేశంలో మధ్యస్థంగా ఉన్నాయి? ఇదే ఎవరి ప్రయోజనాల కోసం? ఎవరు ప్రయోజనాలకు ఉన్నాయి? దేశాన్ని విభజన సరిగా చేసేటప్పుడు, రాష్ట్రాల విభజన జరిగేటప్పుడు శాస్త్రీయంగా ఎందుకు జరగలేదు? ఉత్తరాది ఆధిపత్యం పర్మనెంట్గా ఉండే విధంగా ఎందుకు జరిగింది? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఫజల్ అలీ కమిషన్కి ఒక లేఖ రాస్తూ చెప్పాడు, ఏంటి అంటే, ఈ దేశాన్ని 2 కోట్ల జనాభాతో ఒక భాష పునాదిగా కాకుండా, భాషలు ఎన్నైనా ఉన్నప్పటికీ ఆ రాష్ట్రం యొక్క సంస్కృతి, సంపదని, ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంపీల సంఖ్య కానీ ఎమ్మెల్యేల సంఖ్య కానీ సమానంగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే ఇప్పుడు 50% పెంచితే ఉత్తరప్రదేశ్ సంఖ్య 120కి పోతుంది. 80 ఎంపీలు కాస్త 120 ఎంపీలు అవుతుంది. అప్పుడే అంబేద్కర్ ఏమన్నాడు, 55లోనే చెప్పాడు, గీత వేసి అంటే మ్యాప్స్ వేసి ఎక్కడి డయాగ్రామ్ ఉండాలి, అంటే ఉత్తరప్రదేశ్ని ఎన్ని రాష్ట్రాలు చేయాలి, మధ్యప్రదేశ్ని ఎన్ని రాష్ట్రాలు చేయాలి, బీహార్ని ఎన్ని రాష్ట్రాలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ని ఎన్ని రాష్ట్రాలు చేయాలి, ఇట్లా మొత్తం దేశంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఆయా రాష్ట్రాలను వాళ్ళ నైసర్గిక స్వరూపాలను కూడా గీసి బొమ్మలు వేసి ఆయన ప్రతిపాదన పెట్టాడు. ఉత్తరాది ప్రాంతానికి ఢిల్లీని, దక్షిణ ప్రాంతానికి హైదరాబాదును దేశానికి 2వ రాజధానిగా ఉండాలని చెప్పాడు. ఎందుకు కాలేదు? ఇవన్నీ అమలు ఎందుకు కాలేదు? ఇవాళ
ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మొన్న మనము 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు విభజన సమయంలో ఉత్తరప్రదేశ్ 2011లోనే మాయావతి గారు 4 రాష్ట్రాలు చేయాలన్నారు. అసెంబ్లీ తీర్మానం చేశారు మాయావతి గారు. ఎందుకు? అంబేద్కర్ వారసురాలు కాబట్టి. మరి 4 రాష్ట్రాలు చేయాలని చెప్పి మాయావతి గారు చెప్పినప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీ అయినా ఆ రోజు? ఎందుకు ఒప్పుకోలేదు బీజేపీ పార్టీ అయినా? ఈ 2 ఉత్తరాది పార్టీలు కాబట్టి, ఉత్తరాది ఆధిపత్య పార్టీలు కాబట్టి, ఉత్తరాది భాష ఆధిపత్యము, ఉత్తరాది సంస్కృతి, ఉత్తరాది వ్యాపారాలు ఇవన్నీ కూడా ఇవాళ మనం దక్షిణాది అనుభవిస్తున్నాం. సో కాబట్టి ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రము, బీమార్ రాష్ట్రము, సంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రము, జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రము, ఎంపీలు ఎక్కువ ఉన్న రాష్ట్రము, 4 రాష్ట్రాలుగా విభజన చేస్తే ఇవాళ ఉత్తరప్రదేశ్ ఆధిపత్యం ఉండేదా? ఇవాళ 120 సంఖ్య పెరిగేదా? 4 రాష్ట్రాలుగా విభజన చేసిన తర్వాత అక్కడ ఒక్క బ్రాహ్మణాధిపత్యమో లేదా ఒక్క కులం ఆధిపత్యమే ఉండేదా? డిఫరెంట్ కులాల ఆధిపత్యంలో డిఫరెంట్ వర్గాలు నాయకత్వం వచ్చేది, 4 ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళు కదా. సో అది ఎందుకు చేయలేదు? అది ఎందుకు జరగలేదు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పేరుతో మాత్రం విభజన జరిగింది, సంతోషమే. కానీ ఉత్తరప్రదేశ్ మనకంటే వెనుకబడ్డది కదా. మనకంటే 100 రెట్లు వెనుకబడ్డది విద్యారంగంలో, మనకంటే ఉద్యోగ రంగంలో వెనుకబడ్డది, అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్ ఎప్పటి నుండో మనకంటే 150 సంవత్సరాల క్రితమే చిన్న రాష్ట్రం కావాలి, బుందేల్ఖండ్ కావాలి, హరితప్రదేశ్ కావాలి, ఇలా 4 రాష్ట్రాలు కావాలనే డిమాండ్ ఉన్నది. కానీ ఇంతవరకు కాలేదు విభజన. అక్కడే అర్థం చేసుకోవాలి మనం. అంటే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించినప్పుడు విభజన జరగలేదు పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉత్తరాది ప్రాంతాలని. చివరికి ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు కూడా దానికంటే ముందు ప్రతిపాదన ఉత్తరప్రదేశ్ విభజన జరగాలి, అప్పుడు జరగలేదు. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనా లేదా ఉత్తరాది ఆధిపత్యాన్ని కాపాడాలనా? రాజ్యాంగాన్ని కాపాడాలనా లేదా ఉత్తరాది ఆధిపత్యాన్ని కాపాడాలనా? ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికా ఉత్తరాది ఆధిపత్యాన్ని కాపాడడానికా? ప్రక్రియ డీలిమిటేషన్ అనే ప్రక్రియ ఎందుకు అంటే ఈ ప్రాంతము రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మనది. ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఇప్పుడు 543 స్థానాలు ప్రజెంట్ ఉన్నాయి, 50 అనుకుంటే ఆయా ప్రాంతాలని వాళ్ళ జనాభా ఆధారంగా విభజించి పార్లమెంటు సంఖ్యను ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ చేసిన వాళ్ళు మొత్తం దేశంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలని వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేసే విధంగా ఇవాళ ఒక్కొక్క ఎంపీని మనం పంపిస్తున్నాం. సో ఆ పంపిస్తున్న క్రమంలోనే ఏర్పడేది డీలిమిటేషన్ ప్రక్రియ. ఇవాళ ఉత్తరాది దక్షిణాది మధ్యలో అప్పుడే అంబేద్కర్ గారు చెప్పినట్టు కనుక శాస్త్రీయబద్ధంగా కనుక 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం వచ్చి ఉంటే ఈ సమస్యలు వచ్చేటి కానీ కాదు. ఈ ఉత్తరాది దక్షిణాది టెన్షన్ ఉండేది కాదు. ఈశాన్య రాష్ట్రాలు మరింత బలహీనంగా ఉండేటి కాదు. ఇవాళ ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం కారణం ఎవరు? ఇవాళ బార్డర్ స్టేట్లో ఉగ్రవాదానికి కారణం ఎవరు? ఇవాళ తెలంగాణ పోరాటానికి కారణం ఎవరు? ఇవాళ ఇప్పటికీ ఇంకా 24 చిన్న ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలు కావాలనే డిమాండ్ పెండింగ్లోనే ఉంది, కానీ ఇంకా పరిష్కారం లేదు. మరి ఈ సమస్యని ఇవాళ ఒక్క డీలిమిటేషన్ మనము అక్కడ మా సమైక్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే డీలిమిటేషన్ ఒక్క సమస్యనే కాదు. ఈ సమస్యకు మూలం ఇవాళ ఉత్తరాది ఆధిపత్యం ఈ దేశంలో రేపు పెను ప్రమాదాన్ని తీసుకురాబోతున్నది. అదే అఖండ భారత్. అదే అఖండ భారత్ అనేది ఇవాళ పెద్ద నిర్మాణం జరగబోతుంది ఈ దేశంలో. దానికోసమే ఇవాళ డీలిమిటేషన్లో వాళ్ళ సంఖ్యలు 850 సంఖ్య పెరుగుతుంది, కానీ 850 ఆగదు అక్కడ. రేపు దాన్ని నేపాల్ కలుపుకోవాలి, భూటాన్ కలుపుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ కలుపుకోవాలి, పాకిస్తాన్ కలుపుకోవాలి, అఖండ భారత నిర్మాణం చేయాలి. అవన్నీ కూడా పార్లమెంటు సంఖ్య పెరుగుతుంది అక్కడ. అందుకే ఇవాళ ఈ డీలిమిటేషన్ ఇవాళ ఏదైతే మనం ఆర్టికల్ 5581 ఏదైతే ఉందో రాష్ట్రపతికి సంబంధించి ఏదైతే అధికారాలు ఉన్నాయో, ఏదైతే డీలిమిటేషన్ యాక్టులు ఉన్నాయో వాటిని సవరిస్తున్నారు, 2/3 మెజార్టీ నుండి తొలగిస్తున్నారు. ఎప్పుడు డీలిమిటేషన్ అయితే అప్పుడు సంఖ్య పెంచుకోవచ్చు లేదా సంఖ్య తగ్గించుకోవచ్చు. అది దాని వెనుక కుట్ర ఏంటంటే అఖండ భారత నిర్మాణం. అఖండ భారత నిర్మాణానికి ప్రధానంగా వాళ్ళు జమిలీ ఎన్నికలకు ఎందుకు పోతున్నారు? జమిలీ ఎన్నికలు పోవడానికి కారణం ఇదే. సంపూర్ణమైన మెజార్టీని దేశంలో తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పూర్తిగా సవరించి ప్రజాస్వామ్య పరిపాలనను
ఒకవేళ వీలైతే అధ్యక్ష తరహాల నియంత్రిత పరిపాలన తీసుకొచ్చి ఈ దేశంలో మోడీ అమెరికా తరహాలో ఇలా టోటల్ నియంత్రిత ప్రజాస్వామ్యాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. సో దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వెనుక పెద్ద 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 కుట్ర దాగి ఉంది. దాన్ని దెబ్బ కొట్టకపోతే దాని మీద అన్న చెప్పినట్టుగా పెద్ద ఎత్తున జరగాలి. బంధులు చిన్న చిన్న అఖిలపక్ష సమస్యలు సరిపోవు. పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు రావాలి. ర్యాలీలు, నిరసనలు, బంధులు మన కోదండరాం సారు నాయకత్వంలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో దక్షిణ భారతదేశం ఉద్యమం కూడా ఆ రకంగా జరగాలి. దానికి ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా దేశాయన చెప్పినట్టుగానే స్టాలిన్ లాంటి వాళ్ళు నేతృత్వం వహించాలి. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు నేతృత్వం వహించాలి. ఎందుకంటే ఒక బలమైన నేతలుగా ఉన్నారు వీళ్ళు ఇక్కడ దక్షిణాదిలో. అక్కడ స్టాలిన్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా పినరాయి విజయ్ కావచ్చు, ఇట్లా మిగతా వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఒక బలమైన శక్తివంతులుగానే ఉన్నారు దక్షిణ భారతదేశం. కానీ సంఖ్యాపరంగా చూసుకుంటే వాళ్ళకి తక్కువ ఉన్నది. మన పార్లమెంటు సభ్యులు ఎంత 130 మంది, ఇప్పుడు పెంచితే దాదాపు 200 అవుతారు. కానీ వాళ్ళ సంఖ్య ఎంత? 600 చిల్లర అవుతారు. పెంచితే 600 చిల్లర అవుతారు. ఇప్పుడు 400 ఉన్నారు, పెంచితే 600 చిల్లర అవుతారు. అంటే వాళ్ళ సంఖ్య మనకంటే ఇప్పుడు అసలు దక్షిణ భారతదేశంతో పనే లేదుగా. ఇప్పుడు కూడా పని లేదు అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కూడా పని లేదు. ఎందుకంటే 303 సీట్లతోని ఆల్రెడీ బీజేపీ సంపూర్ణమైన మెజారిటీ సంపాదించుకోగలిగింది. సో కాబట్టి మనతో మన వాళ్ళు ఒక్కరు సపోర్ట్ చేయకపోయినా కూడా ఇప్పుడు ప్రభుత్వాలు 3 సార్లు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు థర్డ్ టైం మాత్రమే ఇవాళ మన చంద్రబాబు నాయుడు అవసరం వచ్చింది. థర్డ్ టైం. అది కూడా ఎందుకు? అది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పెద్ద ఎత్తున చేశాడు. తర్వాత పెద్ద ఎత్తున దేశంలో తిరుగుబాటు వచ్చింది. కాబట్టి ఆ ఇంపాక్ట్తోని సీట్లు తగ్గిపోయాయి. రాజ్యాంగము మారుస్తున్నారనే దానితోని దేశంలో దళితులంతా తిరుగుబాటు చేసిండ్రు, బడుగు బలహీన వర్గాలంతా తిరుగుబాటు చేసిండ్రు. సో ఆ క్రమంలోనే ఇవాళ తగ్గింది కాబట్టి అనివార్యంగా అవసరం వచ్చింది. సో రేపు ఇది రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రాల పునర్విభజన అనేది మళ్ళీ ఒక కమిషన్ ఏర్పాటు కావాలి. టోటల్ 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఉన్నప్పుడే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థమవుతుంది, నిజమైన ప్రాతినిధ్యం ఉంటుంది. ఇప్పుడు నిజంగా అమెరికా తీసుకుంటే కొన్ని రాష్ట్రాల సంఖ్య జనాభా పెరిగినా ఎంపీల సంఖ్య సేమే ఉంటుంది. లేదంటే ఉన్న రాష్ట్రాలలో ఎంపీల సంఖ్య సేమ్ చేయండి. ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో ఎంపీల సంఖ్యను సమానం చేయండి. ఉత్తరప్రదేశ్ అయినా 10 ఉండాలి, మణిపూర్ అయినా 10 ఉండాలి ఎంపీలు. ఆంధ్రప్రదేశ్ అయినా 10 ఉండాలి, తెలంగాణ అయినా 10 ఉండాలి ఎంపీలు. ఒకవేళ అనుకుంటే అట్లా చేయండి. దానికి ఒక పరిష్కారం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? కానీ హైబ్రిడ్ మోడల్ అనేది పరిష్కారం కాదు. హైబ్రిడ్ మోడల్ అనేది ఒక ప్రతిపాదన మంచిదే కావచ్చు, కానీ అది పరిష్కారం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వేరు సార్ చెప్పారు. ఎందుకంటే హైబ్రిడ్ మోడల్ అంటే ఏంది? ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి డబ్బులు వచ్చినాయి, 8 లక్షల కోట్ల రూపాయలు ఇదే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇక్కడ సంఖ్య పెంచాలా? మరి అట్లా అంటే జిల్లాలు ఏం కావాలి? సో కాబట్టి హైబ్రిడ్ మోడల్ అనేది ఒక అశాస్త్రీయమైన పద్ధతి అని నా అభిప్రాయం. సో అంతేకాకుండా శాస్త్రీయమైన పద్ధతి ఏంటి అంటే వీలైతే మొత్తం పునర్విభజన కమిషన్ ఏర్పాటు కావాలి. 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి. లేదా ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్రాలని పెంచలేకపోతే పార్లమెంట్ సంఖ్య సమానం చేయాలి. పార్లమెంట్ సంఖ్య నువ్వు జనాభా 25 కోట్లు ఉన్నా సరే 10 ఎంపీలే ఉండాలి. నువ్వు ఇక్కడ 1 కోటి మంది జనాభా ఉన్నా 10 ఎంపీలే ఉండాలి. లేదా 10 లక్షల జనాభా ఉన్నా 10 ఎంపీలే ఉండాలి. సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి. సో ఆ రకమైన డీలిమిటేషన్ ప్రక్రియను మనం ప్రతిపాదించినా కూడా రేపు ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఇంకంతేకాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ టైం లేదు. అన్న నా వైపు చూస్తున్నాడు కాబట్టి ఇక నేనేమంటున్నానంటే రొటేషన్ పద్ధతిలో ప్రధానమంత్రి పదవి ఉండాలి. రొటేషన్ పద్ధతిలో నువ్వే ఎందుకు ఉండాలి? ఉత్తరాది నువ్వు ఎప్పటికి ఎందుకు ఉండాలి ప్రధానమంత్రిగా? మేమెందుకు ఉండద్దు? కాబట్టి రొటేషన్ పద్ధతిలో ప్రధానమంత్రి పదవి ఉండాలి. అట్లాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ ఉండాలి. నువ్వు ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి ఉంటే మిగతా ప్రాంతాలకి అది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ ఉండాలి. ఇవాళ లేకపోతే ఏమవుతుంది? మీ ఒక్కరిదే రాజ్యం అయిపోయింది. అక్కడ మీరు ఒక్కరే నిర్ణయాలు చేస్తున్నారు. మేమెందుకు ఉండాలి మరి ఈ దేశంలో? మేము ఉండాలంటే మా భాగస్వామ్యం ఉండాలి కదా అక్కడ. కాబట్టి మీరు ప్రధానమంత్రిగా ఉంటే మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాది వాళ్ళు ప్రధానమంత్రి ఉంటే దక్షిణాది నుండి, తర్వాత మధ్య భారతదేశం నుండి, ఈశాన్య భారతదేశం నుండి ఉప ప్రధానమంత్రులు ఉండాలి. అట్లాగే మీకు ఢిల్లీలో పార్లమెంట్ ఉన్నట్టుగానే మాకు హైదరాబాద్లో ఉండాలి. కోల్కతాకు కూడా ఒక పార్లమెంట్ ఉండాలి. 3 సెషన్స్ పెడుతున్నాం కదా. ఓ సెషన్ అక్కడ పెట్టండి ఢిల్లీలో, ఓ సెషన్ హైదరాబాద్లో పెట్టండి, ఓ సెషన్ కోల్కతాలో పెట్టండి. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలలో
ఆ పార్లమెంటు నడుస్తున్నట్టుగా ఉంటుంది, మా దక్షిణ భారతదేశంలో పార్లమెంటు నడుస్తున్నట్టుగా ఉంటుంది, మీ ఈశాన్య రాష్ట్రంలో నడుస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఈ పరిపాలన ఫలాలు ఒక ఉత్తర భారతదేశానికి ఎందుకు రావాలి? దక్షిణ భారతదేశం అనుభవించొద్దా? ఈశాన్య రాష్ట్రాలు అనుభవించొద్దా? సో ఈ రకంగా మనకి ఇవాళ ప్రతిపాదన అంబేద్కర్ గారు ఎప్పుడో ప్రతిపాదించారు, హైదరాబాద్లో రెండవ రాజధాని చేయండి. మనం ఇంకో ప్రతిపాదన కూడా చేయాలి, ఈశాన్య రాష్ట్రాలు కోల్కతాలో కూడా ఒకటి పెట్టండి. అట్లాగే సుప్రీంకోర్టు బెంచ్లు కూడా ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఇవాళ ఒక్కటే సుప్రీంకోర్టు ఎందుకు ఉండాలి? ఇవాళ 10 కోట్ల కేసులు ఎందుకు పెండింగ్లో ఉండాలి? కేసులన్నీ 10 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ దుర్మార్గంగా ఉంది. ఒక 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 అపియరెన్స్ అక్క చెప్తుంది, ఢిల్లీలో ఒక అపియరెన్స్కు 1 గంట సేపు ఉంటే 5 లక్షల ఫీజు తీసుకుంటాడు ఒక అడ్వకేట్ అక్కడ ఢిల్లీకి పోతే. మరి ఎందుకు ఉండాలి? ఇక్కడ బెంచ్ పెడితే మనకు చాలా తక్కువ ఫీజులో మన వాళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ వస్తే నిర్ణయాలు చేసే అధికారం వస్తుంది, కేసులు వేసే అధికారం వస్తుంది మనకు. మన కాడే కాకుండా దక్షిణ భారతదేశమే కాకుండా కోల్కతాలో ఒక బెంచ్ పెట్టండి, బాంబేలో ఒక బెంచ్ పెట్టండి, హైదరాబాద్లో ఒక బెంచ్ పెట్టండి. సో ఈ రకంగా న్యాయ వ్యవస్థ కూడా సమానమైన ప్రాతిపదికగా న్యాయం జరిగే విధంగా ప్రతిపాదనలు ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం తీర్మానాలలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సొల్యూషన్, ఒక డీలిమిటేషన్ మనము ఒకదాన్నే వ్యతిరేకిస్తున్నాం, దాన్ని వ్యతిరేకించినప్పుడు మనం కొన్ని ప్రతిపాదనలు కూడా చేయాలి. డీలిమిటేషన్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది, ఆ రకమైన డీలిమిటేషన్ ఉంటే ఆ ప్రతిపాదన వల్ల వచ్చే ఈ భారత సమాజ నవభారత నిర్మాణంపై పెట్టనడుస్తున్న విషయాలలో మనం ఉండాలి. ఆర్పిఐ పార్టీ నేను అధ్యక్షునిగా నేను ఖచ్చితంగా కంప్లీట్గా ఈ సమైక్య భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. డీలిమిటేషన్లో ఈ సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ తీర్మానాలలో కొన్ని మనం చేయాల్సినవి ఏంటంటే జిల్లాలలో నిరసన కార్యక్రమాలు డీలిమిటేషన్కి వ్యతిరేకంగా, అలాగే సభలు సమావేశాలు, అలాగే ఏప్రిల్ 18న ఒక ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుండి నిజాం కాలేజీ వరకు ఒక నిరసన ర్యాలీ, అట్లాగే ఇంకా అన్న చెప్పినట్టుగా బంధులు అవసరం ఒకటి దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున కదిలించగలిగితే ఇప్పుడే ఏమన్నా ఈ ప్రక్రియ ఆగుతానైతే నేను అనుకోను. ఈ బిల్లులు ఆగాయి, ఎందుకంటే మహిళా బిల్లు ఆల్రెడీ అన్ని పార్టీల మద్దతు తెలిపినాయి. డీలిమిటేషన్ ప్రక్రియ కూడా ఇవాళ టీడీపీ కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ ఇక్కడ మన బీఆర్ఎస్ కానీ ఇంకా చాలా ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళకి భాగస్వామ్యం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్ యాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 తర్వాత నెక్స్ట్ వచ్చేది జమిలీ. ఈ జమిలీ కాడ మాత్రం మనం దెబ్బ కొట్టాలి, ఎందుకంటే జమిలీ చాలా ప్రమాదకరమైన బిల్లు. వన్ నేషన్ థియరీ అనేది చాలా ప్రమాదం. వన్ నేషన్ థియరీ కాదు, అది ఉత్తరాది థియరీ, ఉత్తరాది భాషా థియరీ, ఉత్తరాది ఆధిపత్య థియరీ, ఉత్తరాది ఆర్థిక థియరీ. ఇవి ఈ దీన్ని పెద్ద ఎత్తున దేశంలో నిరసన కార్యక్రమాలు జరగాలి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున అంటే రోడ్ల మీదకి వచ్చి మనం ఎట్లయితే సకల జనుల సమ్మె చేసినట్టు చేయాలి. సారు మన కోదండరామ్ సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నారు ఇక్కడ. సో ఆ రకంగా పెద్ద ఎత్తున కదిలించగలుగుతూనే ఉత్తరాది కదిలొస్తుంది, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేద్దామని ఆర్పిఐ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా మా పార్టీ సంపూర్ణంగా మీతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వినోదన్న. మీరు అన్నట్లుగా మనము ఈ సమావేశములో ఒక తీర్మానం చేసి తెలంగాణలో ఈ పోరాటాన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలనో ఆలోచిద్దాం. ఇప్పుడు టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ పేరు పేరున వందనం. డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందంటే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు, కానీ ఇవాళ జరుగుతున్న తీరులో అది మాత్రం దేశ భవిష్యత్తు ఎటుపోతున్నది అనే ఒక అనుమానాన్ని, భయానికి అది కారణమవుతున్నది. ఈ మాట ఎందుకంటున్నామంటే భారతదేశ జనాభా పెరుగుదల అనేది అన్ని చోట్ల ఒకే రకంగా లేదు. ఉత్తర భారతదేశంలో అది సుమారుగా 4% ఉంటే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి అది 2% ఉంది చేరువలో, కొంచెం అటు ఇటుగా. దీనివల్ల ఏమవుతుందంటే రాజ్యాంగంలో రాసినట్టు పూర్తిగా జనాభా ప్రాతిపదికనే చేస్తే ఉత్తరాదిన సీట్లు విపరీతంగా పెరుగుతాయి. ఒక లెక్క ప్రకారం ఉత్తరప్రదేశ్లో 143 సీట్లు వచ్చినా రావచ్చు అని, రాజస్థాన్లో ఒక 50-60 సీట్లు వస్తాయి. ఇట్లాంటి పరిణామాలు తలెత్తుతాయి. ఈ జనాభా పెరుగుదలలో ఉన్నటువంటి వ్యత్యాసాలను పరిగణలోనికి తీసుకొని చాలా రాష్ట్రాలు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 71
జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరగాలి అని దానిపైన సీలింగ్ విధించింది. ఈ సీలింగ్ను 26 సంవత్సరాల పాటు కొనసాగాలని నిర్ణయిస్తే 2001లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు మళ్ళీ 26 సంవత్సరాలకు దాన్ని పొడిగించింది. అంటే ఈ అనుమానాలు, భయాలు, ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ఢిల్లీలో ప్రాతినిధ్యం అనేది సమానంగా ఉండాలి, దేశ పాలనలో న్యాయసమ్మతమైన భాగస్వామ్యం ఉండాలి అనుకున్నప్పుడు ఈ తారతమ్యాలు, వ్యత్యాసాలు రావటానికి వీల్లేదనే ఆలోచనతో దాన్ని పొడిగించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే 131 రాజ్యాంగ సవరణ బిల్లును ఇవాళ వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. ఈ కాపీ ఇది. 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారము వాళ్ళు ఏం చేయబోతున్నారంటే బయటికి ఒక లెక్క చెప్తున్నారు, 50% పెంచుతాం అన్ని రాష్ట్రాల సీట్లు అని ఒక మాట అంటున్నారు. జనాభా ప్రకారం జరుగుతుందని ఒక్కొక్కసారి అంటున్నారు. ఏ లెక్క ప్రకారం జరుగుతుంది అనేది ఎక్కడ చెప్పలే. ఇప్పటి వరకు వాళ్ళ ఫార్ములా ఏంది, ఏ పద్ధతుల్లో సీట్లు పెంచుతారు అనే దాని మీద స్పష్టత ఇవ్వటం లేదు. కొంతమంది నాయకులు స్పష్టంగా మాకు చెవులో చెప్పిందంటున్నారు కానీ అది అబద్ధము. ఎక్కడ కూడా వాళ్ళు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పట్లేదు, బహిరంగంగా పారదర్శకంగా ప్రకటించటం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లు ప్రకారం ఏం జరుగుతుందంటే డీలిమిటేషన్ కమిషన్కు అధికారం ఇస్తున్నారు. అంటే జనాభా ప్రాతిపదికన చేస్తారా, 50% ప్రకారం పెంచుతారా అనేది బిల్లులో లేదు. బిల్లు ఏమంటున్నదంటే ఈ సీట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయము ఎవరి చేతిలో పెడుతున్నది, డీలిమిటేషన్ కమిషన్లో పెడుతున్నది. డీలిమిటేషన్ కమిషన్లో ఎవరు ఉంటారంటే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు, తర్వాత మన ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఉంటాడు. మీకు తెలుసు ఇవాళ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ తీసుకునే నిర్ణయాలతో భారతదేశం అంతా అతలాకుతలమైపోతున్నది. అయినప్పటికీ ఆయన మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా కొన్ని పార్టీలు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. అటువంటి వ్యక్తులు కూర్చొని నిర్ణయం చేస్తే ఎవరి ఆలోచన ప్రకారం నిర్ణయం చేస్తారో మనకు తెలియని విషయం కాదు. ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. అందుకనే మనము ఈ 131వ డీలిమిటేషన్ కమిషన్ రిపోర్టును సంపూర్ణంగా తిరస్కరించవలసిందే. మనము ఈ 131 రాజ్యాంగ సవరణ బిల్లును సంపూర్ణంగా తిరస్కరించవలసిందే. ఇది మనమందరం కూడా ఇవాళ ఒక ఏకాభిప్రాయానికి వచ్చినామని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఇక్కడ చాలా కీలకమైన సమస్య ఏమవుతుందంటే ఆ ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. ప్రతి రాష్ట్రానికి ఒక అస్తిత్వం ఉంటుంది. ఈ అస్తిత్వము ఒక చరిత్ర క్రమంలో పెంపొందుతుంది. ఆ అస్తిత్వాన్ని వ్యక్తీకరించుకోవటానికి ఒక అవకాశం భారతదేశంలో ఉండాలి. ఉన్నప్పుడే ప్రతి రాష్ట్రం తనను తాను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోగలుగుతుంది. ఉదాహరణకి తెలంగాణకు సాయుధ పోరాటమే అనండి, లేకపోతే ఇక్కడ జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే అనండి, ప్రాంతానికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి మాకు ఆంధ్రులకు రాష్ట్రం కావాలి అని చెప్పి చేసిన పోరాటాల వల్ల వాళ్ళకు ఒక అస్తిత్వం. ద్రవిడ ఉద్యమం తమిళనాడుకు ఒక అస్తిత్వాన్ని ఇచ్చింది. వామపక్ష ఉద్యమాలే కానీ, నారాయణ గురు లాంటి వాళ్ళు ఇచ్చిన సంస్కరణలే కానీ కేరళకు ఒక అస్తిత్వం. కర్ణాటకకు తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ కూడా సంఘ సంస్కరణ ఉద్యమాల వల్ల వచ్చినటువంటి ప్రత్యేకత ఉంది, ఒక అస్తిత్వం ఉంది. ప్రతి రాష్ట్రానికి ఉంది. మహారాష్ట్ర ఏకీకరణ ఉద్యమం తర్వాత మహారాష్ట్రకు వచ్చిన అస్తిత్వం ఉంది. ప్రతి రాష్ట్రము తనను తాను వ్యక్తీకరించాలని కోరుకుంటుంది, తన పద్ధతుల్లో తాను అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక నిండైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షిస్తారు. ఈ ఆకాంక్షల వ్యక్తీకరణకి రేపు మీరు డీలిమిటేషన్ చేసి కొన్ని రాష్ట్రాలను బలోపేతం చేసిన తర్వాత ఇక అవకాశం పోతుంది. ఇప్పటికీ మిత్రుడు వినోద్ కుమార్ చెప్పినట్టు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చిన్న రాష్ట్రాలు తమను తాము వ్యక్తీకరించుకోవటానికి ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు తమ ఆకాంక్షల్ని వ్యక్తీకరించడానికి కావలసినన్ని అవకాశాలు దొరకవు. పార్లమెంట్లో ఎప్పుడో ఒక సమయం దొరికితే ఒక ఎంపీ లేచి నిలబడి
మాట్లాడటం తప్ప వాళ్ళని గురించి వాళ్ళ సమస్యలు చర్చించి మాట్లాడి ఒక పరిష్కారాన్ని సాధించుకోవటం అనేది కష్టమవుతున్నది. మరి రేపు ఈ ఆధిపత్యం పెరిగితే మనందరి సంగతి ఏంది? మాకు కూడా ఒక అస్తిత్వం ఉన్నది, దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటాం కదా. ఇది నా దృష్టిలో చాలా కీలకమైన ప్రశ్న. అంబేద్కరు 55లో చెప్పిండు. పార్లమెంట్లో ఆయన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు మీద చర్చ జరిగినప్పుడు అప్పుడు ఆయన హాజరై తన అభ్యంతరాలు చెప్పాలనుకుంటాడు, కానీ ఆ రోజు ఆరోగ్యం బాగాలేక ఆయన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అని వ్యాసం రాస్తాడు. ఆ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్లో వ్యాసం రాసినప్పుడు రీఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్టు విమర్శ చేస్తాడు. ఉత్తరాదిన పెద్ద రాష్ట్రాలు పెట్టి దక్షిణాదిన చిన్న రాష్ట్రాలు చేస్తే ఈ అసమతౌల్యతకు దారితీస్తుంది. ఇది భారతదేశ ఫెడరల్ వ్యవస్థ నిలదొక్కోలేదు, ఇది మీరు ఆలోచించండి, ఎప్పటికైనా ఇది తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అంటే ఒక దూరదృష్టితో భారతదేశం ప్రజాస్వామిక దేశంగా నిలబడాలి, ఎదగాలని కోరుకున్నటువంటి వ్యక్తిగా అంబేద్కర్ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి. కానీ ఇవాళ వాళ్లకు ఆ ఆలోచన లేదు. దురదృష్టం ఏంటంటే గెలవాలి, సీట్లో ఎప్పటికీ కూర్చోవాలి. కూర్చుంటే కూర్చొని, కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే నేను కూర్చోవాలి, నా ఎంబడి నా అదాని నా అంబానీ బాగుపడాలంటే మరి మనమేం కావాలి? మనం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళం, చిన్న చిన్న వృత్తులు చేసుకునేటోళ్ళం, చిన్న చిన్న కంపెనీలు నడుపుకునేటోళ్ళం. వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఈ రకంగా గుప్పెడు మంది కార్పొరేట్ రంగానికి అనుకూలమైనటువంటి ఒక వ్యవస్థను మలుచుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ దేశంలో పెత్తనం చెలాయిస్తూ ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతూనే ఉన్నారు ప్రతిపక్ష నాయకులు కూడా. ఈ బడ్జెట్ పైసలు వాళ్ళిద్దరికైనా అందరికీ చెందుతాయా లేదా అని రేపు ఎవరు అడగాలి ఈ ప్రశ్న? వాళ్ళిద్దరైనా దేశం అంటే మేము కాదా అనే ప్రశ్న రేపు ఎవరు అడగాలి? అంటే సంపూర్ణంగా మీ పెత్తనము ఇద్దరు 2-3 కార్పొరేట్ కంపెనీల కోసం మీరు పెత్తనం చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఏమవుతుంది? ఆయా రాష్ట్రాలు ఎట్లా ఎదుగుతాయి? ఆయా ప్రజల యొక్క భవిష్యత్ ఏంది, బతుకు తెరువేంది? ఇవన్నీ కీలకమైన ప్రశ్నలు. చాలా అంశాలకు ముడిపడి ఉన్నటువంటి విషయాలు ఇవి. కేవలం ఏదో ఓట్లు సీట్లకు సంబంధించిన అంశం కాదు, మన బతుకు తెరువుకు సంబంధించిన విషయాలు. కాబట్టే మనం ఇంత తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది. అందుకనే మనందరం కూడా, నేను మొట్టమొదట కోరేది ఏంటంటే ముందుగా ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిద్దాం. కారణం చెప్తున్నా, స్పష్టంగా కారణాలు కూడా వివరించి. నువ్వు ఏం ఫార్ములా ప్రకారం సీట్లు పెంచుతావో చెప్తలేవు. నువ్వు ఆ చైర్మన్ కూర్చొని మీరు ఏం మాయ చేసేది మాకు ఎరకలే. ఏ సెన్సస్ ప్రకారం అనేది కూడా రాయలే. ఆ సెన్సస్ ప్రకారం రేపు మీరు మారుద్దామన్నా అది చాలా తీవ్రమైన సమస్యలు తీసుకొస్తుంది. అందుకని దీన్ని మనం తీవ్రంగా నిరసించటమే కాదు, అవసరమైతే హైదరాబాద్లో మనందరం కూడా సింబాలికే కావచ్చు, కానీ ఒక ర్యాలీ తీద్దాం. ఎక్కువ దూరం పెట్టుకోకండి. జగజీవన్ రామ్ స్టాచ్యూ కాడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా తీద్దాం. ఇద్దరు కూడా రాజనీతిజ్ఞులు, భారతదేశ భవిష్యత్తు మీద జాగ్రత్తగా ఆలోచించి రాష్ట్రాలు ఎట్లుండాలి, వాటి హక్కులు ఎట్లుండాలి, ప్రజల హక్కులు ఎట్లుండాలి అని సూత్రీకరణ చేసిన ఒక పెద్ద మనిషి అంబేద్కరు. ఆయన విగ్రహం దాకా మనం ఒక యాత్ర చేయగలిగితే, కొంత మన ఆకాంక్షలన్నింటినీ బలంగా వినిపించగలిగితే కనీసం కొంత కేంద్రం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా చాలా కీలకంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కూడా మనం చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి ప్రతిపాదన నచ్చకపోయింది కావచ్చు కాక, కానీ రాష్ట్రాల హక్కుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదా. మీరు కూడా లోతుగా ఆలోచన చేయాలి కదా. ఈ బాధ్యతను మీరెట్లా వదిలిపెడతారని చెప్పి చాలా సీరియస్గా మనమందరం కూడా అడగవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఒక ప్రజాస్వామిక దృష్టికోణంతో నాడు అంబేద్కర్ చెప్పిన ఆలోచనలను కూడా దృష్టిలో పెట్టుకొని, భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయమని అడుగుతున్నా. దేశం అంటే మీరు అనుకున్న విధంగా మీ సాంస్కృతిక దృష్టికోణం నుంచి దాన్ని మలిచే ప్రయత్నం చేస్తే అది చాలా ప్రమాదకరం. భారతదేశంలో అనేక రకాలైన ప్రత్యేకతలు ఉంటాయి. మన హైదరాబాద్లో రేపు ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండుగతో గల్లి మారుమోగుతుంది. మరి మన పరిస్థితి వేరు, మన పండుగలు వేరు, మన ప్రత్యేకతలు వేరు. నువ్వన్నట్టే మేము బతకాలంటే ఏడైతే
కాదు కదా. నన్ను బోనం మోయంది నాకు వెళ్ళనే వెళ్ళదు. మన పరిస్థితి ఇది. కాబట్టి ఈ ప్రత్యేకతలను మనం గుర్తించి గౌరవించి కాపాడుకోవటానికి మన అవసరాలు వేరు, మన పరిస్థితి వేరు. ఇవాళనే కులగన్న నివేదిక కూడా బయటకు వచ్చింది. భూమి, ఉద్యోగము, ఎట్లెట్లా ఎవరికి చదువు, తారతమ్యాలన్నీ తెలిసినాయి. ఆ తారతమ్యాలను రూపుమాపే విధంగా అభివృద్ధి ఉండాలని మనం కోరుకుంటాం కదా. అది చేసుకునే విధంగా కేంద్రం నుంచి మద్దతు రావాలని ఆకాంక్షిస్తాం కదా. ఆ అవకాశం రానప్పుడు మరి మనకేంది, భారతదేశంలో మా పరిస్థితి ఏంది అనేది ఇవాళ ఒక ప్రశ్న. అనవసరంగా మీరు దేశం అంటే దేశం మీద ఎంత ప్రేమ ఉంటుంది అనుకున్నాం, కానీ మీ మీద తప్ప దేశం మీద ప్రేమ లేదనేది ఇవాళ మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఈ దేశానికి గొడ్డలి పెట్టుగా ఈ 131 సవరణ ఉంది. దీన్ని రద్దు చేయాలి. దీనికి నిరసనగా సభ అందరు కనుక తర్వాత అధ్యక్షుల వారు నిర్ణయం చేస్తారు. అందరు కనుక అంగీకరిస్తే ఒక ఊరేగింపు అందరం కలిసి తీద్దాం ఒక్కసారి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇది ఈ సమావేశంలోనే మరి అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని మేధావులు కూడా ఉన్నారు. ఒక డేటు ఫిక్స్ చేసి ఆ రోజు మీరు అన్న ప్రకారంగా ఆ ర్యాలీ తీస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు